అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వేరుశెనగ పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వేదావతి నది పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాలు ఇసుక నేలల్లో ముందస్తుగా సాగు చేసిన వేరుశెనగ పంటలకు తీరని నష్టం వాటిల్లినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేరుశెనగ ఊడలు దిగి మరో 20 రోజుల్లో పంట చేతికి వచ్చే దశలో వర్షపు నీరు నిలవడంతో కుళ్ళిపోయే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మరికొన్ని చోట్ల వేరుశెనగ కాయలు మొలకలు వచ్చాయని కన్నీటి పర్యంతమవుతున్నారు రైతులు. దేవగిరి క్రాస్ గ్రామంలో కౌలు 6 ఎకరాలు కౌలుకు తీసుకొని పొలం చేసుకున్నాము. వారం నుంచి వర్షం వస్తూనే ఉంది. ఏం చేసేకి తోచడం లేదు. తిప్పేసినా కూడా మొలకలు వస్తుంటాయి. అన్ని మొలకలంతా వచ్చేసినాయి. ఎకరాకి 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాము. ఇది చాలా నష్టపోయినాము. ప్రభుత్వం ఏదన్నా మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ దేవగిరి క్రాస్లో కొంతమంది రైతులు శనక్కాయ వేశారు, కానీ పంట బాగానే వచ్చింది. కానీ అన్ని పీకి చేలో వేశారు. వారం అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వర్షం కురుస్తూనే ఉంది. కానీ 2 సార్లుగా తిప్పేశారు వర్షంలోనే, అయినా కానీ అన్ని మొలకలు వస్తున్నాయి. ఏం చేయడానికి వీలు లేకుండా రోజు వర్షం పడుతూనే ఉంది. అందుకని ఎకరానికి 60 నుంచి 70,000 దాకా ఖర్చు పెట్టారు రైతులు. ఇప్పుడు దీన్ని ఏం పంట చేతికి తీసుకోవడానికి వీలు లేకున్నట్లు వర్షాలు పడుతున్నాయి. అందుకని దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని రైతులు